కాపాడండి మహాప్రభు అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి దీవులను తీసుకోవడం జరిగింది. ఒకటే కోరుకుంటున్నాం, సనాతన ధర్మాన్ని కాపాడాలి. సనాతన ధర్మం బాగుంటే తప్పనిసరిగా, అంటే సనాతన ధర్మం ఏం చెప్తుందంటే మన మతాన్ని ప్రేమించు, పరమతాన్ని గౌరవించు అని అంటుంది. అదే తోవలో మేమందరం నడుస్తున్నాం. తప్పనిసరిగా అందరినీ కూడా మంచి ఆశీస్సులు ఇవ్వాలి. ఏ ఒక్కరిని కూడా శిక్షించకూడదు. వైసీపీకి ఆల్రెడీ శిక్ష పడింది, ప్రజలు మాత్రం కాపాడమని చెప్పి కోరుకుంటూ ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. నమస్కారం. మన మన్యం జిల్లాలో ప్రధానమైన సమస్యల్లో అతి ప్రధానమైన సమస్య ఏనుగుల సమస్య. మీరు చాలాసార్లు న్యూస్ పేపర్లో కానీ మీడియాలో కానీ చూసే ఉంటారు. ఎప్పటికప్పుడు ఏనుగులు పొలాల్లో పడి పంట పోతుంది. అలాగే కొంత ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. కురుపాం గుమ్మలక్ష్మీపురం నుంచి మొదలు పెట్టుకొని గరుగుబెల్లి, బల్జిపేట ఇక్కడ వరకు కూడా ఏనుగులు వచ్చేసి మా రైస్ మిల్ కూడా ఒకసారి దాడికి గురయ్యింది. అలాగే కొన్ని పశువులు కూడా చనిపోవడం జరిగింది, మూగజీవులు చనిపోవడం జరిగింది. ఈ అన్నిటి సమస్యల గురించి పవన్ కళ్యాణ్ గారికి పలుసార్లు మేము నివేదిక ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్యను గుర్తించి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి సారించి కర్ణాటక, ఈ సమస్య కోసం కర్ణాటక వెళ్ళి అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి కుంకి ఏనుగుల్ని ఇక్కడ రప్పించడం కోసం మాట్లాడడం జరిగింది. కర్ణాటక ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం, పవన్ కళ్యాణ్ గారి మాటను గౌరవించి ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వ పెద్దలు ఈరోజు నిన్న మనకి విజయవాడ వచ్చి దాని మీద ఒక ఎంఓయూ కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఇది ఒక మంచి శుభవార్త. మన్యం జిల్లాలో ఏనుగుల సమస్య ఏదైతే ఉందో అది దాని నుంచి, ఆ బారి నుంచి కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి సారించినందుకు పవన్ కళ్యాణ్ గారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందరూ కూడా దేశం మొత్తం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా, అంటే మూలం హిందూ ధర్మం అని అందరూ నమ్ముతారు. అలాంటి హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని కిందపరుస్తూ హిందూ ధర్మానికి తూట్లు పొడుస్తూ జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి లడ్డు మహాప్రసాదంగా భావిస్తారు హిందువులందరూ కూడా. అలాంటి మహాప్రసాదాన్ని కల్తీ చేసి డబ్బులు చేసుకున్నారు. హిందువుల తాలూకా అలాగే సనాతన ధర్మాన్ని తూట్లు పొడిచి హిందువుల తాలూకా మనోభావాల్ని దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగించాడు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ల్యాబ్ టెస్ట్లో అందులో అంటే నోటితో చెప్పడానికి కూడా మాకు సిగ్గుంది. అలాంటి పంది మాంసంతో లడ్డూలు చేసి ఆ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా మహాప్రసాదంగా భావించి వాళ్ళు తిని మిగతా కుటుంబీకులకు కానీ, ఆ ఊళ్ళో కానీ, గ్రామాల్లో కానీ అందరికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదరుడు కూడా ఇన్ని రోజులు కూడా ఆ కల్తీ అయిన లడ్డూని తినడం జరిగింది. దీనికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష, అంటే గత పాలకులు చేసిన తప్పుకి ప్రజలను శిక్షించొద్దు మహానుభావ, మహాప్రభు అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ప్రాయశ్చిత్త దీక్ష అంగీభావంగా బొబ్బిల్లో మా జనసేన పార్టీ కార్యాలయం నిర్వహించడం జరిగింది ప్రాయశ్చిత్త హోమం. ఈరోజు బల్లి కేంద్రంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని పార్టీ దగ్గర నుంచి ఆంజనేయ గుడి వరకు అక్కడ మొక్కి మళ్ళీ వేణుగోపాల స్వామి గుడిలో పూజ నిర్వహించడం జరిగింది.